నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ 160 సీట్లకు పైగా గెలవబోతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎన్డీఏకు 400కు పైగా ఎంపీ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. విజయవాడలో తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో వర్క్ షాప్ నిర్వహించిన ఆయన ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సిన పద్ధతులను, వ్యూహాలపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ కోసం, దేశం కోసం 3 పార్టీలు జట్టు కట్టాయని స్పష్టం చేశారు. ఏపీ ప్రగతి కోసం 3 పార్టీలు వేసే పునాది 30 ఏళ్ల భవిష్యత్తుకు నాంది పలకాలని ఆకాంక్షించారు. విశాఖలో దొరికిన డ్రగ్స్లో ఏపీ అధికారుల తీరును సీబీఐ సైతం తప్పుపట్టిందని ధ్వజమెత్తారు. వైకాపా లాంటి పార్టీలను కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలని వ్యాఖ్యానించారు. భాజపా అధ్యక్షురాలు రాజీనామా చేసేశారని ఫేక్ లెటర్ పెట్టి వైకాపా ప్రచారం చేసిందని మండిపడ్డారు. తీవ్రవాదుల తరహాలో వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ గంజాయి, డ్రగ్స్కు రాజధానిగా మారిందని, దేశంలో మాదక ద్రవ్యాలు ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని భారతీయ జనతా పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆక్షేపించారు. విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారని, గంజాయిని కంట్రోల్ చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆయన విశాఖలో విమర్శించారు. విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్పై లోతైన విచారణ చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై వైకాపా అధికారిక ఎక్స్ ఖాతాలో తన పేరుపై పోస్టు పెట్టడంపై నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సచివాలయానికి వచ్చిన ఆయన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై వైకాపా ఆరోపణలు చేస్తోందని ఫిర్యాదు చేశారు. వైకాపా అధికారిక ఎక్స్ ఖాతాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ కృష్ణదేవరాయలు ఆధారాలు సమర్పించారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరుగుతుండగానే నిజ నిర్ధారణ కాకుండానే తన ప్రతిష్టకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేస్తున్నారు ారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి సంబంధం లేకపోయినా తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వైకాపా నేతలు ఆరోపణలు చేయటం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్న లావు శ్రీకృష్ణదేవరాయలు తనపై దుష్ప్రచారం చేసిన వైకాపాపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్, అసెంబ్లీ బూత్ స్థాయిలో 3 అంచెల వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించిన తెలంగాణ పీసీసీ వచ్చే నెలలో హైదరాబాద్ శివార్లలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో నిర్వహించే ఈ సభకు కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు ఏఐసీసీ కీలక నేతలు హాజరవుతారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఏఐసీసీ విడుదల చేసిన గ్యారంటీలను తుక్కుగూడ సభలో ఖర్గే తెలుగులో విడుదల చేస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మొదటిసారి నిర్వహించే ఈ సభ నుంచే కాంగ్రెస్ ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే మరో అభ్యర్థిని భారాస ప్రకటించింది. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను బరిలోకి దింపాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణలో 17 స్థానాలు ఉండగా భారాస ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్, నల్గొండ, భువనగిరి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన భారాస ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీని న్యాయస్థానం మరో 3 రోజులు పొడిగించింది. గతంలో ఇచ్చిన 7 రోజుల కస్టడీ ఇవాళ ముగుస్తుండగా ఈడీ అధికారులు కవితను ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితను మరో 3 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వైద్యులు సూచించిన ఆహారాన్నే ఇస్తున్నామని ఈడీ తెలిపింది. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది కస్టడీ పొడిగిస్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మరికొందరిని కవితతో కలిసి విచారిస్తారని తెలిపారు. కవిత కుటుంబ వ్యాపార లావాదేవీలపై విచారణ చేస్తున్నట్లు తెలిపిన ఈడీ మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. కవిత తన ఫోన్లో డేటాను తీసేశారని, కుటుంబ ఆదాయ పన్ను, వ్యాపారాల వివరాలు అడిగినట్టు ఈడీ కోర్టుకు తెలిపింది. ఆ వివరాలు ఇంకా ఇవ్వలేదని పేర్కొన్నారు. అయితే కవిత ఈడీ కస్టడీలో ఉంటే వివరాలను ఎలా ఇవ్వగలరని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. చివరకు కోర్టు కవితను మరో 3 రోజుల కస్టడీకి అనుమతించింది. అటు కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశామన్న ఆమె తరపు న్యాయవాది వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల నివాసాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. కవిత బంధువులు సహా ఆమె భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్లోని డిఎస్ఆర్ రేగంటి అపార్ట్మెంట్స్లో ఉన్న కవిత దగ్గర బంధువు అఖిల ఇంట్లో ఈ తెల్లవారుజాము నుంచే ఈడీ సోదాలు చేపట్టింది. ఇదివరకే కవిత భర్త అనిల్ కుమార్ను విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వగా ఆయన గైర్హాజరైన వేళ వారి బంధువుల నివాసాల్లో తనిఖీలు చేస్తుండడం చర్చనీయాంశమైంది.
శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు దేశానికి అంకితం చేశానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఆయన ప్రజలకు సందేశాన్ని పంపారు. ఈ సందేశాన్ని వినిపించిన ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ జైల్లో ఉన్నా బయట ఉన్నా దేశానికి సేవ చేస్తానని చెప్పినట్టు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వస్తే మహిళలకు ₹1000 ఆర్థిక సాయం చేస్తామని చెప్పామని తన సందేశంలో పేర్కొన్న కేజ్రీవాల్ అది అందుతుందో లేదోనని ఇప్పుడు తల్లులు అక్కా చెల్లెళ్లు ఆందోళన చెందుతున్నారని వివరించారు. ఈ విషయంలో తనను విశ్వసించాలన్న కేజ్రీవాల్ త్వరలో వచ్చి ప్రతి హామీని నెరవేర్చుతానని భరోసా ఇచ్చారు. తన కోసం ఆలయాలకు వెళ్లి దేవుడి ఆశీస్సులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను పోరాడటానికే పుట్టానని తెలిపిన ఢిల్లీ సీఎం భవిష్యత్తులో కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు దేశ రాజధానిలో ఆందోళనలు కొనసాగాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, ఢిల్లీ మంత్రి అతిషి ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ చర్యపై మండిపడిన అతిషి కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య హత్యను ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులను ఒక్కొక్కరినే అరెస్టు చేస్తున్నారని, ఇది నిరంకుశత్వంలోనే సాధ్యమని అతిషి ఆక్షేపించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు చనిపోయారు. పీడియా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంపై భద్రతా బలగాలు గాలింపు చేపట్టగా నక్సల్స్ వారిపై కాల్పులు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించగా చాలాసేపు ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనలో 3 మావోయిస్టులు మృతి చెందగా 2 జవాన్లు గాయపడ్డారని అధికారులు వివరించారు. తర్వాత ఘటనా స్థలంలో గాలించగా మందుగుండు సామాగ్రి దొరికినట్టు తెలిపారు. అక్రమంగా 3 ఏఎంసీ, ఆల్ఫా పీహెచ్సీ ఔషధాలు తయారు చేస్తున్న ముఠాపై ఔషధ నియంత్రణ మండలి అధికారులు కొరడా జుళిపించారు. మానసిక సమస్యల నియంత్రణకు వినియోగించే ఈ రకం ఔషధాలు మత్తుమందులకు బానిసైన వారు మత్తు కోసం వినియోగిస్తారని అధికారులు తెలిపారు. అక్రమంగా ఆయా ఔషధాలను తయారు చేస్తున్న సంస్థలపై దాడి చేసి దాదాపు 2.33 కోట్ల విలువైన సామాగ్రి సీజ్ చేసినట్లు చెప్పారు. ఐడీఏ మహంకాల్ ప్రాంతంలోని వనమాలి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్పై చేసిన దాడుల్లో 1.14 కోట్ల విలువైన 3 ఏఎంసీ సీజ్ చేసినట్టు చెప్పారు. ఐడీఏ బొల్లారంలోని మేడ్చమ్ ల్యాబ్స్పై దాడి చేసి 1.19 కోట్ల విలువైన ఆల్ఫా పీహెచ్సీని సీజ్ చేసినట్టు వివరించారు. రెవెన్యూ అధికారులు తమ భూమిని మరొకరికి పేరుకు మార్చారని లేఖ రాసి ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో చోటు చేసుకుంది. కొత్త మాధవరంకు చెందిన సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు పక్కన రైలు కింద పడి చనిపోగా ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. 3 ఎకరాల పొలం అమ్ముదామని చూస్తే ఆ భూమి శ్రావణి అనే పేరున ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పారని సుబ్బారావు ఆ లేఖలో తెలిపారు. అధికారుల మోసంతో భూమి అమ్మలేమని తెలుసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వివరించారు. తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ ఏడాది జూలైలో ఈ వేడుకలను మలేషియాలో నిర్వహిస్తామని మూవీ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పారు. 2 ఏళ్ల క్రితమే ఈ వేడుకలను నిర్వహించాలని భావించినప్పటికీ అనివార్య కారణాల వల్ల కుదరలేదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా తన వైభవాన్ని చాటుతున్న వేళ మరోసారి తెలుగు సినీ పరిశ్రమ ఘనకీర్తిని చాటేందుకు ఈ వేడుకలను మలేషియాలో నిర్వహించాలని నిర్ణయించినట్టు విష్ణు తెలిపారు. ఈ వేడుకలను దృష్టిలో పెట్టుకుని జూలైలో పరిశ్రమకు 2 రోజులు సెలవు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించినట్లు విష్ణు తెలిపారు. భారత ప్రభుత్వ ఆర్థిక సాయంతో భూటాన్లో నిర్మించిన మదర్ అండ్ చిల్డ్రన్ ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కలిసి అత్యాధునిక 150 పడకల ఆసుపత్రిని ప్రారంభించినట్లు మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజధాని థింఫులో నిర్మించిన ఈ ఆసుపత్రి భారత్ భూటాన్ పరస్పర సహకార అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం భూటాన్ పర్యటన ముగించుకుని భారత్ వచ్చారు. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి మోదీకి వీడ్కోలు పలికారు. ఈ పర్యటనలో భూటాన్ 13వ 5 ఏళ్ల ప్రణాళిక కోసం మోదీ 1000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు.